గల్లీ నుంచి గట్టిగా మార్మోగిన నినాదం అదే జై తెలంగాణ. ప్రజల గుండెల్లో మంటలు రగిలించి కన్నీళ్లను తుడిచి చెమటను విజయంగా మార్చిన ఉద్యమం అది. ఆ ఉద్యమ తరంగాలపై ఒక కొత్త రాష్ట్రం పుట్టింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఆ అధికారాన్ని గెలుచుకుంది ఒకే ఒక శక్తి. ప్రజల నమ్మకంతో, ప్రజల విశ్వాసంతో 10 ఏళ్ల చరిత్ర రాసింది. కానీ కాలం మారింది. ఆరాధనగా మొదలైన ఆత్మీయత ఇప్పుడు ప్రశ్నల జలపాతమైంది. ఆ విశ్వాసపు కాంతి ఇప్పుడు పరిశీలన దిశగా కఠోర పరీక్షల్లో ఉంది. ఈ ప్రయాణంలో ఒక పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది, అదే కవిత. ఉద్యమం నుంచి అధికారపు వెలుగుల్లోకి వచ్చిన ఆమె ఇప్పుడు ప్రతిపక్షపు వేదికపై నిలబడి కొత్త ఆరంభానికి శంఖం ఊదుతోంది. ఆమె వాక్చాతుర్యం, ఆమె కవరేజ్, ఆమె అనుభవం ఇవన్నీ ఆమెకు బలమైన ఆయుధాలు. కానీ ప్రశ్న ఒక్కటే, ప్రజల గుండెల్లో మళ్ళీ ఆ నమ్మకం వెలిగించగలదా? ఉద్యమ జ్ఞాపకాలతోనే కాదు, కొత్త భవిష్యత్తు కలలతోనూ ప్రజల హృదయాలను తాకగలదా? ఈ ప్రతిపక్ష ప్రయాణం ఓ సవాలు, ఓ అవకాశం. ప్రజల తీర్పే ఈ రేపు జరగబోయేది ఆ అధ్యాయానికి స్టార్ట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం ఊహించని పరిణామమే అయినప్పటికీ సొంత కూతురు పట్ల గులాబీ బాస్ ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువనే అని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. కానీ పార్టీకి ఇచ్చిన ప్రాధాన్యం కేసీఆర్ తన కన్న కూతుర్ని కూడా ఏమాత్రం గ్రహించలేక సస్పెండ్ చేస్తూ పార్టీ తరఫున ప్రకటనను ఈజీగా రిలీజ్ చేయించారు. దీంతో మనస్తాపానికి గురైన కవిత తెలంగాణ జాగృతి కార్యాలయంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. త్వరలోనే కొత్త పార్టీ పెట్టేందుకు ఆమె మొగ్గు చూపుతున్నట్టుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అయితే పార్టీ పేరులో టీఆర్ఎస్ అని ఉండేలా ప్రయత్నాలు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యులు, అనుచరులు, జాగృతి కార్యకర్తలతో కవిత చేసిన డిస్కషన్లో అందరి నుంచి కొత్త పార్టీ అనే అభిప్రాయం కూడా బయటకు వస్తోంది. అందుకే పూర్తి స్థాయిలో కసరత్తు చేసి త్వరలోనే ఆమె పార్టీ వివరాలను ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పేరుతోనే పుట్టుకొచ్చింది. ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటై చివరికి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. దాంతో అప్పటి నుంచి ఆ పార్టీ ప్రజలకు దూరం అయ్యిందన్న ప్రచారం కూడా ఉంది. దాంతో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రజల్లో నాటి సెంటిమెంటును తిరిగి రగిలించేలా ప్రయత్నాలు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నం జరుగుతోంది. ఇక టీఆర్ఎస్ పేరును తెస్తే ప్రజలు హక్కున చేర్చుకుంటారని ఆలోచనతో ఉన్నట్టుగా సమాచారం. అందుకే టీఆర్ఎస్ అక్షరాలు కలిసేలా పార్టీ పేరు ఉండాలని ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. సొంత పార్టీ పెట్టేందుకు ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బీసీ ఎజెండాతో కార్యక్రమాలు చేస్తున్న కవిత తన పార్టీలోనూ అదే నినాదం ప్రస్ఫుటించేలా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరును కవిత ఫిక్స్ చేసినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక తనను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్పై రివెంజ్ తీర్చుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా సరే మధ్యాహ్నం వరకు కవిత మీడియా ముందుకు వచ్చేసి పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పేందుకు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. సో మద్యం కేసులో కవిత అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటూనే అప్పుడప్పుడు పార్టీకి వ్యతిరేకం అనిపించే తరహా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఒక చర్చ భారీగానే జరిగింది. ఇక మే చివరి వారంలో ఆమె తన తండ్రికి రాసిన లేఖ బహిర్గతం కావడం కలకలం రేగింది. అందులోని పార్టీలో అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. లేఖ బయటకు వచ్చిన సమయంలో కవిత అమెరికాలో ఉండటం, పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె పార్టీపై ధిక్కార స్వరం కొనసాగుతూనే ఉంది. ఏ పార్టీలోనైనా నాయకుడు, కార్యకర్త పార్టీని ధిక్కరిస్తే ముందుగా నోటీసులు ఇచ్చి సంజాయిషి కోరుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి ఆ సంస్కృతి లేకుండానే పోయింది. తాజాగా కవిత విషయంలో అదే సీన్ రిపీట్ అయింది.
ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే పార్టీ నుంచి ఏకంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వటాన్ని జాగృతి నేతలు నేరుగా తప్పుబట్టారు. గతంలోనూ పార్టీలో కీలక వ్యక్తులైన ఆలె నరేంద్ర, గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఈటెల రాజేందర్, రహమాన్ను సైతం ఇలాగే పార్టీ నుంచి గెంటించేశారు. సో కవిత ధిక్కార స్వరం ఎట్లా కొనసాగిందంటే మే 22 ఏకంగా కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ అయింది. అప్పుడు ఆమె అమెరికాలో ఉన్నారు. సరిగ్గా మే 23 అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే మీడియాతో మాట్లాడడం, లేఖ రాసింది తానేనని అది ఎలా బయటికి వచ్చిందో తేలాలంటూ పెద్ద బాంబే పేల్చేశారు. ఇక కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా అదే సందర్భంలో పెద్దగా కామెంట్ కూడా చేశారు. ఇక జూన్ 5వ తారీఖు కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు కేసీఆర్కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కవిత ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఇక పార్టీతో సంబంధం లేకుండానే ఆమె ఈ కార్యక్రమం తీసుకోవడం, కేసీఆర్కు నోటీసులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడంపై తీవ్రంగా విమర్శలు సైతం గుప్పించారు. ఆందోళనకు పిలుపునివ్వకపోవడం, రాష్ట్ర బంద్ చేపట్టకపోవడంపై ఆమె గట్టిగా నిలదీశారు. ఇక జూన్ 16 ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏసీపీ ముందు హాజరు కావడం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్కు భారీగానే తరలివచ్చారు. మరి కొంతమంది మాత్రం కేటీఆర్ ఇంటికే చేరుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. కవిత మాత్రం ఆ రోజు జగిత్యాల పర్యటనలో ఉన్నారు. ఇక చూస్తే జూలై 13 కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీనిపై బీఆర్ఎస్ స్పందించకపోవడంపై కవిత సీరియస్ కావడం అంతా ఒక్కసారిగా జరిగిపోయినాయి. పార్టీ తీరు మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక జూలై 26 ఉప్పల్లో బీఆర్ఎస్ నాయకులకు పార్టీ తరఫున సమావేశం ఏర్పాటు చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో స్టూడెంట్స్కి అవగాహన కల్పించాలని పీపీటీ నిర్వహించారు. అదే రోజు హైదరాబాద్లోని కొంపల్లిలో అదే రోజు కవిత జాగృతి నేతలకు లీడర్ పేరుతోటి శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం భారీగా చర్చకు దారితీసింది. ఇక చూస్తే ఆగస్టు 3 తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేయడం, ఏకంగా ఆయనని లిల్లీపుట్ నాయకుడు అంటూ సంబోధించడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఇక చూస్తే ఆగస్టు 4 బీఆర్ఎస్తో ఎటువంటి సంబంధం లేకుండా కవిత బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఇందిరా పార్క్ వద్ద 72 అవర్స్ 72 గంటల పాటు దీక్ష చేయటం. ఈ దీక్షకు గులాబీ పార్టీ నుంచి ఎవరు హాజరు కాలేదు. అయితే ఆ కార్యక్రమంలో జై బీసీ, జై జాగృతి అంటూ కవిత నినదించడం, కానీ బీఆర్ఎస్ పేరు ఎత్తకపోవడం అక్కడ అందరినీ ఆలోచింపజేసింది. ఇక చూస్తే సెప్టెంబర్ 1 కాళేశ్వరం కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగించడాన్ని తీవ్రంగా పరిగణించిన కవిత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు అవినీతి ఆనకొండలని, వీరి వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందని ఆమె గట్టిగానే విమర్శించారు. దీంతో ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొన్నది.